పెళ్లితో చాలా మంది తలరాతలు మారిపోతాయంటుంటే ఏమో అనుకునేవాణ్ణి గౌరీ. అది నిజమే. ఎంత మారకపోతే మా వదిన వాళ్ళు మన పక్క నిల్చొని ఆదినారాయణ గారితో వియ్యం అందుకుంటారు చెప్పు. ఇంట్లో నక్కని పెంచుకొని గణపతి లేచే ముందు రోజు తొక్కుతున్నాడేమో నాన్న. ఎరా కుక్కతో ఒక వంకరనట్టు మీ బుద్ధులెప్పుడు ఇంతేనా? ఇంకా మారరా? మామయ్య నువ్వు ఆవేశపడకు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. వదిలేసాయి. అంటే మేం గొడ్డులమా? అడిగి మరీ ఎదవడం అంటే ఇదే గిరిజా. దయచేసి మీరు గొడవ పట్టం ఆపుతారా? ఇది పెళ్లి జరిగే చోటు వీరేశం. జాతి వేరం అన్నట్టు అందుకే వేరువేరుగా పెళ్లిళ్ళు చేస్తే బాగుంటుంది అన్న నారాయణ గారు. మీరు ఒకే కుటుంబం. జరిగిపోయినవన్నీ పక్కన పెట్టి కలిసిపోతే మీకంటే మేమే ఎక్కువ సంతోషిస్తాం. ఎందుకంటే మా అమ్మాయిని మీ ఇళ్లకి పంపిస్తున్నాం కాబట్టి. మాకు చేసిన ద్రోహాన్ని, జరిగిన అన్యాయాన్ని మేం మర్చిపోలేము. అలాగే వాళ్ళ జోలికి మేం వెళ్ళాం. మా జోలికి వాళ్ళు రాకపోతే అంతే చాలు. మురళి, మధు, లోపలికి తీసుకెళ్ళండి. రండి 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 వెళ్ళండి. లోపలికి రండి. ఎన్ని గిఫ్ట్లు ఇచ్చాను, ఎన్ని సినిమాలకు తిప్పాను, ఎంత లవ్ చేశాను. కానీ చివరికి నాకు హ్యాండ్ ఇచ్చి వేరే వాడితో పెళ్లికి సిద్ధపడతావా? ఏదో ఒకటి చేసి నీ పెళ్లి ఆపి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా ప్లాన్స్ నాకున్నాయి. చూసావా అమ్మా, అక్కకి నేనంటే ప్రేమే లేదు. నాకు విద్యకి పెళ్లి జరగడం లేదని అస్సలు బాధే లేదు. ఇక నేను బతకడం దేనికి? చచ్చిపోతా. ఏ పద్దు, ఇటు రాబే. రా అమ్మా. ఏంటి? చేయి వదులమ్మా. వాడు మొహం కాస్త చూడబే. కొత్తగా చూసేదే ఉందమ్మా. నీ కొడుకు బాలాజీయే కదా. నీ తమ్ముడు కూడా మర్చిపోయావా? మర్చిపోయి ఉంటదమ్మా, అందుకే పెళ్లి పనులు చకచకా చేస్తుంది. చెప్పేది కోపడికే. ఇప్పటికే విద్యకొచ్చిన 13 సంబంధాలు చెడగొట్టావు. ఈ గణపతి సంబంధం మాత్రం చెడగొట్టలేకపోయావు. విద్య లేకపోతే నిధి ఉందనుకుంటే దాని పెళ్లి కూడా జరిగిపోతోంది. అదే జరిగితే వీణ్ణి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. సన్యాసుల్లో కలిసిపోవాల్సిందే. నేను చెప్పిందేదైనా సక్రమంగా చేశాడా? మావయ్య దగ్గర పనిలో పెట్టిస్తే 2 లక్షలు తాగడానికి నొక్కేసి దొరికిపోయాడు. ఇలాంటి వాణ్ణి ఇంటల్లుడుగా ప్రాణం పోయినా మావయ్య ఒప్పుకోడు. అయితే నేను సన్యాసుల్లో కలిసిపోతాను. ఆగురా సన్నాసి. ఒప్పుకోడు అన్నాను కానీ నీ పెళ్లి విద్యతో జరగదు అన్నానా? నాకే అర్థం కాలేదే. వాడికెలా అర్థం అవుతుంది? సరిగ్గా చెప్పు. నేనొక ప్లాన్ వేశాను. నేను చెప్పినట్టు చేస్తే విద్య మెళ్ళో నువ్వు తాళి కట్టొచ్చురా. ఎలా అక్క? గణపతి ముహూర్తం సమయానికి రాకుండా విద్య మెళ్ళో తాళి కట్టకుండా ఆపుతున్నాను. రాకపోతే పెళ్ళి ఆపుతారు గాని వీణెందుకు కట్టమంటారే? మావయ్య వాళ్ళకి ఒక ఆచారం ఉంది. అదే పెళ్లి కొడుకు ఫేస్ కనిపించకుండా మల్లెపూలు అడ్డు పెట్టుకుంటారు కదా. అవును. అప్పుడు ఆ పూల వెనక ఉంది ఎవరో ఎలా తెలుస్తుంది? అప్పుడు గణపతి స్థానంలో విద్య మెళ్ళో బాలు తాళి కడతాడు. ఐడియా బాగుందక్క. కానీ మావయ్యకి నేను తాళి కట్టాను తెలిస్తే అప్పుడు నన్ను చంపడానికి వచ్చే మావయ్యని ఎవరాపుతారు? విద్య మెడలో ఉన్న తాళ్ ఆపుతుంది.
నిజమేరా బాలు, ఇంతకంటే మంచి ఐడియా ఉండదు. అందరి ముందు తిడితే 4 తిడతాడు, అంతే కదా. సరే అమ్మా, విద్య కోసం నేనేమైనా చేస్తాను. మాస్టారు మాస్టారు అని భజన చేసే విద్యకి ఈ దెబ్బతో నోటి వెంట మాట రాకుండా పోతుంది. పాపం ఎందుకు నవ్య మాస్టర్ గారిని ఇబ్బంది పెడతారు? అబ్బో, అప్పుడే కాబోయే వాడి మీద ఎంత ప్రేమ కురిపించేస్తుందో చూడవే రవలి. ఏరి కోరి మరి చేసుకుంటున్న మాస్టర్ సంబంధం కదా, ఆ మాత్రం ఉంటుంది. మరి మన విద్య మీద మాస్టర్కి ఎంత ప్రేముందో తెలుసుకోవడం తప్ప? అస్సలు కాదు. మామూలుగా మాట్లాడండి ప్లీజే, ఇబ్బంది పెట్టేలా కాదు. ఈ సీన్లో నీకు మాటలు లేవమ్మా, సైలెంట్ గా ఉండు. ఏ పెళ్లి కొడుకు వస్తున్నాడే. బయట ఫ్లెక్సీలో కంటే రియల్ గానే బాగున్నారు మాస్టారు. థ్యాంక్స్ అండి. మా విద్యకి మీరంటే ప్రాణం. తెలుసండి. మరి విద్య అంటే మీకెంత ప్రేముందో మీ నోటితో చెప్తే వినాలనుంది మాస్టారు. మా విద్యని పొగుడుతూ విద్య మీద ప్రేమ తెలిసేలా కవిత రూపంలో చెప్తే ఇంకా బాగుంటుంది. వెళ్ళండి, చెప్పండి. నిశీదిలో ఉషోదయంలా నువ్వు వస్తావని, వెన్నెలే మండిన వేదనతో నే కలువ పూలా కలతపడుతుండగా, వీడిన మబ్బుల నడుమ నుండి వేగుచుక్కే నన్ను వెక్కిరించగా, ప్రకృతే కీరవాణి రాగాన్ని ఆలపిస్తుండగా, మెరుపు తగిలి భూమికి దిగి వచ్చిన దేవకన్యల అనురాగాన్ని కురిపించే నా రుక్మిణీదేవి నీవే. ప్రేమగా అలకబూనే నా సత్యపామవి నువ్వే. నీ పెదాలపై చిరునవ్వు నేను రాసే పల్లవిగా మారగా, దానికి భాగ్యం, భావం, ప్రాణం, ప్రణవం నీవే కదా. ఏ సేవలతో నిన్ను మెప్పించాలి? రాధని ప్రేమించిన కృష్ణుడి వలెనా, సీతను కాపాడిన రాముడి వలెనా? వావ్, సూపర్ సార్. నిజంగా ఒక మాస్టర్ ప్రేమిస్తే ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. విద్య మాకు చిన్నప్పటి నుండి స్నేహితురాలు. మా అందరికంటే బాగా చదివేది. కానీ 3వ క్లాస్లోనే చదువు ఆపేసింది. పెళ్ళిడికొచ్చాక అందరూ డాక్టర్నో ఇంజనీర్నో చేసుకోవాలనుకుంటారు. కానీ మా విద్య మాత్రం చదువు మీద ప్రేమతో మాస్టర్నే పెళ్లి చేసుకుంటానని భీష్మించు కూర్చుంది. అప్పుడందరం విద్యని పిచ్చిదానిలా చూశాం. కానీ ఇప్పుడు మీరు తన భర్తగా వస్తుంటే మాకి చాలా సంతోషంగా ఉంది.
ఇక తనకెంత సంతోషంగా ఉంటుందో మేము ఊహించుకోగలం. దయచేసి ఎలాంటి పరిస్థితులు వచ్చినా మా విద్య కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకోండి మాస్టర్. విద్య, ఇలా రామ్మా. వస్తున్నానన్నయ్య. అన్నయ్య పిలుస్తున్నారు, వస్తాను. పెళ్ళిడికొచ్చాక అందరూ డాక్టర్నో ఇంజనీర్నో చేసుకోవాలనుకుంటారు, కానీ మా విద్య మాత్రం చదువు మీద ప్రేమతో మాస్టర్నే పెళ్లి చేసుకుంటానని భీష్మించి కూర్చుంది. దయచేసి ఎలాంటి పరిస్థితులొచ్చినా మా విద్య కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకోండి మాస్టర్. నమస్కారం అండి, బాగున్నారా? రండి రండి. అల్లుడు, రే ఏటైందిరా? ఆనందంగా ఉండకుండా దిగాలుగా ఆలోచన ఏంటి? అర్థమైందిలేరా, పెళ్ళయ్యాక కొత్త జీవితం గురించే కదరా నీ ఆలోచన? కాదు మావయ్య, విద్యకి నేను మాస్టర్ అని చెప్పిన అబద్ధం గురించి. విద్యకి మాస్టర్ వృత్తి అంటే ఇష్టం అనుకున్నాను మావయ్య, కానీ పిచ్చని అర్థమైంది. నేను తప్పు చేస్తున్నానన్న గిల్ట్ ఫీలింగ్ రోజు రోజుకి నన్ను లోపలే చంపేస్తుంది. చెప్పాలని ఎన్నిసార్లు ట్రై చేసినా విద్య దూరం అవుతుందన్న భయంతో ఆగాను. కానీ ఇప్పుడు విద్యని మోసం చేసి పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయిపోయాను మావయ్య. రేయ్, పెళ్లి పెట్టల దాకా వచ్చాక పిచ్చి నిర్ణయాలు తీసుకో మాకు. పిచ్చి నిర్ణయం కాదు మావయ్య, ఇప్పుడు కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను. మోసం చేశానని నలుగురు నన్ను 4 దెబ్బలేసినా భరిస్తాను, కానీ పెళ్ళయ్యాక విద్య నన్ను మోసగాళ్ళ చూస్తే మాత్రం భరించలేను మావయ్య. అల్లుడు, ఈ ఒక్కసారికి నా మాటిని, తొందరపడద్దురా. వచ్చే పరీక్షల్లో నువ్వు పాస్ అయిపోతావురా, మాస్టర్ అయిపోతావు. అప్పుడు కూడా అవ్వకపోతే? సమాధానం లేదు కదా మావయ్య. అందుకే ఈ సమస్యకి ఇప్పుడే పరిష్కారం వెతుకుతున్నాను. ఏంట్రా ఇది? ఇంకా బాసికం కట్టుకోకుండా మామ అల్లుళ్ళు మాట్లాడుకుంటూ నిలబడిపోయారు. అబే అదేం లేదక్క, పెళ్లి తర్వాత మంచి చెడ్డ ఉంటాయి కదా, అదే ఆడికి ధైర్యం చెప్తున్నాను. నువ్వు మరీ వాడిని ఆడపిల్లలా చూడకు, త్వరగా రెడీ చెయ్యి. అలాగే అక్క, నువ్వు వెళ్ళు.
ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? విద్యకి నిజం చెప్పేద్దాం అనుకున్నాను మావయ్య. సరే, ఓ పన్సే, నువ్వు నిజం చెప్పమాకు. విద్యకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను, సరేనా? విద్యతో నా పెళ్లి చేయాలని నువ్వు ఖచ్చితంగా చెప్పవు మావయ్య. నా మీద ఒట్రా, సరేనా? నీ మీద కాదు మావయ్య, నా మీద పోయి ఒట్టు. ఏంట్రా ఇది? చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు మావయ్య. సరే, విద్యకి నిజం చెప్పి ఎలాగో అలాగా నిన్ను నీ ప్రేమని అర్థం చేసుకునేలా చేస్తాను. కానీ నువ్వు మాత్రం ఈలోగా ఎవ్వరికి నిజం చెప్పకు, సరేనా? సరే మావయ్య. ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదని తెలిసినా నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోలేక ధైర్యం చేసి ఇప్పటికైనా నీకు నిజం చెప్తున్నాను విద్య. నన్ను క్షమించు. నేను కష్టాల్లో ఉన్నాన్రా, నా పెళ్ళం నన్ను వదిలేసి వెళుతుంది, 2 లక్షల సర్దరా అంటే సర్దకుండా నీ వెంట కుక్కలా తెప్పించుకుంటావా? చెప్తారా నీ పని? ఆఫ్టర్ ఆల్ ప్యూనుగాడివి, మాస్టర్ననే అబద్ధం చెప్పి ఇంత గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఆస్తి కాజేస్తున్నావు. నువ్వు మామూలోడివి కాదురా గణపతి. ఇప్పుడు నాకు 2 లక్షలు ఇవ్వకపోతే మండపం నుంచి బయటికి గెంటించి అరెస్టు చేయిస్తాను. అప్పుడు నీకు నేనేంటో అర్థం అవుతుంది. సిగ్గు లేకుండా ఎంత బాగా ఫొటోస్లో స్టిల్స్ ఇచ్చావురా ప్యూనుగో. ఖచ్చితంగా పని అవుద్ది కదా? ఒక్క చిటికెడు చాలన్నా. నువ్వు వెళ్ళు. రాక నా తమ్ముళ్ళ నువ్వు చేతకాని వాడివి కాదు. నువ్వేదైనా అనుకుంటే అది చేస్తావని అనుకున్నా. కానీ నిధితో పెళ్లికి రెడీ అయిన నువ్వు విద్య మీద పగ మర్చిపోయినట్టున్నావు. నీకెందుకు అలా అనిపించిందక్క? విద్య పెళ్ళి ఆపడానికి నువ్వెలాంటి ప్రయత్నాలు చేయకపోతేను అదే పనిలో ఉన్నానక్క. ఇదిగో, ఇది చిటికెడేదైనా జ్యూస్లో వేసి ఆ గణపతి గాడితో తాగిస్తే చాలు, మత్తులోకి జారుకుంటాడు. వాడు బయటికి రాకుండా నేను దాచిపెడతాను. అప్పుడు నువ్వు కోరుకున్నట్టే విద్య పెళ్ళి ఆగిపోతుంది, నీ పగ తీరుతుంది, నిధితో నీ పెళ్ళి అయిపోతుంది. అంతే కదా? అంతే అక్క. అమ్మయ్యా, నేను అనుకున్నట్టే విద్య పెళ్ళి ఆగిపోతుంది. పిచ్చక్క, విద్య పెళ్ళాగిపోతే విద్య నేను చేసుకుంటాను కానీ నిధినెందుకు చేసుకుంటాను? అవసరానికి నిన్ను వాడుకోవడానికే నీకిలా చెప్తున్నాను. అక్క, ఇది నువ్వే ఎలా అయినా ఆ గణపతి తాగేలా చేయాలి. ఈ తమ్ముడికి నువ్వు చేసే పెద్ద హెల్ప్ ఇదే. చెప్పాను కదా, నువ్వు నా సొంత తమ్ముళ్ళలాంటి వాడివని. నీకోసం ఈ మాత్రం నేను చేయలేనా? ఇవ్వు. థ్యాంక్స్ అక్క. ఇట్స్ ఓకే. అరే విఘ్నేష్, నీకు బాడీ పెరిగింది గాని బుర్ర మాత్రం పెరగలేదురా. అసలు ఇంత మట్టి బుర్రగాడివేంట్రా? ఇది ఖచ్చితంగా నేను గణపతితో తాగిస్తాను. కాకపోతే విద్య పెళ్లి ఆగిపోవాలని కాదు, విద్య పెళ్లి జరగాలని. ఎవరితో? నా తమ్ముడు బాలుతో. నువ్వు శ్రీనిధి మెళ్ళో తాళి కడితే నా తమ్ముడితో విద్య మెళ్ళో తాళి కట్టిస్తాను. ఇదిరా
ఎత్తుకి పై ఎత్తు వేయడం అంటే. నిజం చెప్పకపోతే గణపతి గడ తాళి కట్టేలా లేడు. అల్లుడే చెప్తే ఈసారి కొట్టం కాదు, విద్యాన్ని చంపేసేలా ఉంది. నేనే పెద్దోడిగా చెప్తున్నానని విద్యకి నచ్చ చెప్పాలి. పెళ్లి కూతురు రూమ్ ఎక్కడా?